హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఒక బైక్ ప్లగ్ క్లీన్ చేయడం ఎలానో చూపిస్తాను మీకు. అప్పుడప్పుడు సడన్గా ఒక బండి అయిపోతే ఏం చేయాలో తెలియదు కదా, అప్పుడు మనం ప్లగ్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. బండి ఏమంటే ఆన్ ద స్పాట్లో స్టార్ట్ అవుతుంటుంది. ఇప్పుడు మీకు ప్లగ్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ముందుగా మనం ఈ కరెంట్ వైర్ని తీయాలి. తీసిన తర్వాత మనకి ప్లగ్ పాన బండ్లు ఎప్పుడు ఉండాలి, ప్లగ్ పాన ఇలా పెట్టుకోండి. పెట్టేసిన తర్వాత చాలా స్లో నిమ్మలంగా తిప్పండి, థ్రెడ్డింగ్స్ పోతాయి లేకపోతే. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చిన తర్వాత ప్లగ్ ఇలా మనం నల్లగా మాడి ఉంటుంది. ఇలా ఉంటే మనకి బండి అనేది అస్సలు స్టార్ట్ కాదు. దీన్ని ఈ బ్లాక్ అంతా క్లీన్ చేసుకోవాలండి తేటగా. ఫ్రెండ్స్, మనం ఈ నల్లదంతా ఏం ఉంచకుండా తేట గీకి తీసేయాలండి. ఫ్రెండ్స్, మనం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మన ప్లగ్ రన్నింగ్ అవుతుందా కావట్లేదా తెలుసుకోవడానికి సింపుల్. ఇలా మనం ఏమంటే ఈ కరెంట్ వైర్ని ఇందులో పెట్టండి. ప్లగ్ పెట్టేసిన తర్వాత మనం కిక్ రాడ్ని ఇలా పెట్టండి. అందులో లైట్ వెలుగుతుంది చూడండి. ఇలా మనం నిన్ను పెట్టినప్పుడు అందులో లైట్ వెలుగుతుంటుంది, కరెంట్ వస్తుంటుంది. ఆ కరెంట్ అనేది మనకి సైడ్ వస్తే మనకి ప్లగ్ కొట్టేసినట్టు. మనకి కరెంట్ అనేది సెంటర్లో రావాలండి. ఈ సెంటర్లో వచ్చినప్పుడు మాత్రమే మనకు ప్లగ్ రన్నింగ్ అవుతున్నట్టు, ప్లగ్ నడుస్తున్నట్టు. అదే కరెంటు ఇలా అటు ఇటు సైడ్కి వెళ్ళిపోతే ఆ ప్లగ్ ఖరాబ్ అయినట్టు అండి. ఇంకా మనం చూసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఈ గ్యాప్ ఎక్కువ తక్కువ ఉంచుకోకుండా కొంచెం దీనికి ఆనకుండా కొంచెం లైట్గా కొంచెం కొద్దిగంత గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. మనకి అప్పుడు మాత్రమే మధ్యలో కరెంటు రావడం వల్ల బండి స్టార్ట్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఓకే, మనం ఇందులో కొంచెం పెట్రోల్ పోసుకుంటే మంచిగా తొందరగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి అప్పుడప్పుడు సడన్గా అయిపోవడం వల్ల మనకి ఇక్కడ పెట్రోల్ దొరకదు కాబట్టి మన ట్యాంకులో కొంచెం పెట్రోల్ ఆఫ్ చేసుకొని ఇక్కడ పైప్ తీసుకొని కొంచెం లైట్గా పెట్రోల్ వల్ల ఇటు పోసుకొని ఇట్లా ఊపి కొంచెం పారబోసి క్లీన్ చేసుకొని మళ్ళీ కొంచెం అంతా దాని నిండా పెట్రోల్ పెట్టుకొని మొత్తం పైప్ పెట్టేసేయండి. ఓకే, సరే మనం పెట్రోల్ పోసుకున్న తర్వాత పెట్రోల్ అంతా ఉండకుండా జాగ్రత్తగా పెట్టేయండి. అందులో చాలా నెమ్మదిగా తిప్పండి. థ్రెడ్డింగ్స్ తేడా వస్తే ప్లగ్ అనేది పోతుంటుంది. అవసరం అయితే కొన్నిసార్లు ఇలా ఈ బోర్ కిట్టే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ చాలా రిస్క్, ఇబ్బంది అవుతుంది. మంచిగా నిమ్మలంగా నిదానంగా పెట్టుకోండి, థ్రెడ్డింగ్స్ అటు ఇటు పోకుండా.
ఓకేనండి. మనం నెరి చాలా టైట్గా తిప్పుకోవద్దు. టైట్గా తిప్పడం వల్ల లోపల ఉన్న బోర్ కిట్ థ్రెడ్డింగ్స్ అనేవి పోతాయి. అప్పుడు పోతే మనకి ఇదంతా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని మనకి చాలా నెమ్మదిగా స్లోగా నెరి టైట్ కాకుండా మీడియం సైజులో టైట్ పెట్టుకోండి. పెట్టేసుకున్న తర్వాత మీరు ఈ కరెంట్ ప్లగ్ని అప్పుడప్పుడు చూసుకోవాలండి, తిప్పి చూడాలండి. ఇందులో కరెంట్ వైర్ బాగా మంచిగా నడుస్తుందా, లేకపోతే ఏమన్నా తుక్కు పట్టిపోయిందా, ఈ వైర్స్ అనేది విరిగిపోయినా చూసుకొని మంచిగా కొంచెం అవసరం విరిగిపోతే కొంచెం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా ఉంది కాబట్టి పెట్టేయచ్చు ఇలా. ఓకేనండి, ఇలా పెట్టేసిన తర్వాత ఇలా పెట్టేయండి. ఓకేనండి, ఇప్పుడు మీరు చూడండి, బండి స్టార్ట్ చేస్తుంటాం. ఓకేనండి, బండి ఇలా పెడితే సింపుల్గా స్టార్ట్ అవుతుంది మనకి ఎలా అయినా. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.